అందరూ ఎలా ఉన్నారు? నా పీసీఓడి స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ వీడియో నుంచి మనం అయితే రెగ్యులర్ గా పీసీఓడి గురించి ఎలా వచ్చింది అనేది ముందైతే స్టార్ట్ చేస్తాను. దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే నాకు పీసీఓడి ఉంది, అసలు దాన్ని పీసీఓడి అంటారని కూడా నాకు తెలియదు. నాకు ఎగ్జాక్ట్ గా ఒక 20 years ఉన్నప్పుడు, అన్మ్యారీడ్ గా ఉన్నప్పుడు ఒక 3 months అయితే పీరియడ్ రాలేదు. నేను అసలు పట్టించుకోలేదు, ఎందుకంటే అన్మ్యారీడ్ కాబట్టి పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆల్మోస్ట్ 4 months అయిపోతుంది పీరియడ్ రాలేదు. అప్పుడు మా మమ్మీకి చెప్పి ఇలా పీరియడ్ రాలేదు, 4 months అయిపోతుంది కదా, హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి మమ్మీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు అసలు దాన్ని పీసీఓడి అంటారని, వాటర్ బబుల్స్ అని, దానికి ఏం చేయాలి ఏమి చెప్పకుండా జస్ట్ మెడిసిన్ రాసిచ్చి ఈ మెడిసిన్ యూజ్ చేయండి నీకు పీరియడ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 3 months ఒక బూస్టింగ్ టాబ్లెట్స్ ఇచ్చాము, అవి కూడా యూజ్ చేసినట్లయితే నీకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయని చెప్పారు. ఓకే అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోయి సేమ్ వాళ్ళు చెప్పినట్టే నేనైతే ముందు మెడిసిన్ అయితే యూజ్ చేసుకున్నాను. ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత నాకు ఒక 10 days తర్వాత పీరియడ్ అయితే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే నేను 2 months వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ అయితే యూజ్ చేశాను. రెగ్యులర్ గా నాకైతే పీరియడ్స్ అయితే రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఓకే అయితే నాకు ఇంకే ప్రాబ్లం లేదు అనుకున్నాను.